అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఈరోజు ఒక విశ్వాసికి ప్రాణము తీయ విధానము, అంటే విశ్వాసికి ప్రాణం తీసేటప్పుడు ఎలాంటి ముఖములు గల దైవదూతలు వస్తారు, ఆ విశ్వాసి యొక్క ఆత్మను భద్రపరచు స్థలం ఎక్కడ ఆత్మను భద్రపరుస్తారు, విశ్వాసికి సమాధిలో అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తారు, ఆ తర్వాత అల్లాను ఏమని వేడుకుంటాడు విశ్వాసి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇన్షాల్లా. అంతకంటే ముందు మరణం సమీపించినప్పుడు పాటించవలసిన ముఖ్య విషయంలో ఒకటి తెలుసుకుందాం. మరణం సమీపించినప్పుడు కాళ్ళు నిలవలేవు, ముక్కు వంకరగా పోవును, కనత లోపలికి పోవును, బీజముల చర్మము వ్రేలాడును. అలాంటి సమయంలో దగ్గరున్న వారు లా ఇలాహా ఇల్లల్లాహు అని చనిపోవువాడు వినునట్లుగా పఠించవలను. అలా పఠించడం వల్ల చనిపోవువాడు విని ఆ వాక్యములను పఠించినచో స్వర్గస్థుడగునని దివ్య ఖురాన్ గ్రంథముల వల్ల తెలియచున్నది. ఎవరి యొక్క అంతిమ వాక్కు, ఎవరి యొక్క చివరి పదం లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు తప్ప వేరే పూజ్యుడు లేడు అని పలుకునో అతడు స్వర్గంలో ప్రవేశించునని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని ముఅజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ప్రాణం తీయు విధానం. బరా బిన్ అజబ్ రజియల్లాహు అన్హు వారు ఇలా తెలిపారు: ఒక అన్సారి చనిపోగా మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు అతని జనాజా వెంట పోయి సమాధి యొద్దకు చేరుతిమి. ఇంకనూ అతనిని సమాధి గావింపగా ఉన్నందున రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చుండిరి. మేము కూడా వారికి చుట్టూ నిశ్చేష్టులై తలలు వంచి కూర్చుంటిమి. వారి చేతిలో కర్రయుండెను, దానితో వారు భూమిని గీరుచుండిరి. ఆ తర్వాత వారు తమ తలనెత్తి మీరు సమాధి యొక్క బాధలు నుండి రక్షణ పొందడానికై దేవుని శరణు వేడుకొనుడి అని 2 లేదా 3 సార్లు పలికారు. ఆ తర్వాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: ఒక ముసల్మాన్ భక్తుడు ఇహలోకం విడిచి పరలోకం వెళ్ళేటప్పుడు అతని యొద్ద ఆకాశం నుండి ప్రకాశించు ముఖములు గల దేవదూతలు దిగి వస్తారు. వారి ముఖములు సూర్యుని వలె నుండును. వారి వెంట స్వర్గ పట్టు వస్త్రములు కఫనును స్వర్గ సువాసనయును ఉండును. వారు వచ్చి ఆ భక్తునికి కన్నుల చూపు మేర దూరమున కూర్చుందురు. ఆ తర్వాత మృత్యుదేవత వచ్చి ఆ భక్తునికి కన్నుల చూపు మేర దూరమున కూర్చుందురు. మృత్యుదేవత వచ్చి భక్తుని తల యొద్ద కూర్చుండి, ఓ పవిత్రమైన ఆత్మ, దేవుని క్షమాపణయును దేవుని ప్రీతియును పడటుకై దేహం నుండి వెడలి రమ్ము అని పలుకును. నీటి తిత్తి నుండి బిందువులు పారునట్లు సులువుగా ఆత్మ మానవ దేహం నుండి బయటికి వచ్చును. అప్పుడు మృత్యుదేవత దానిని తీసుకొనును. ఒక్క క్షణము కూడా అతని చేతిలో నుండనీయక తక్షణమే దూరమున కూర్చుండి ఉన్న దేవదూతలు దానిని తీసుకొని దానిని పట్టు వస్త్రములలో చుట్టి సువాసన పూయుదురు. భూమి అందున్న సువాసన కంటే ఎక్కువ మేలైన సువాసన దాని ఆత్మ నుండి బయలుపడును. ఆ తర్వాత దేవదూతలు ఆ ఆత్మను తీసుకొని పోవుదురు. అప్పుడు మార్గమధ్యమందున్న దేవదూతలు చూసి, ఈ పవిత్రమైన ఆత్మ ఎవరిది అని అడుగుదురు. అప్పుడు ఇది ఫలానా వాని కుమారుడగు ఫలానా వాని ఆత్మ అని ఇహలోకం నందు అతనికి గల మంచి పేరును తీసుకొని దేవదూతలు పలుకుదురు. ఆ తర్వాత దేవదూతలు ఆయా ఆత్మను తీసుకొని ఇహలోకంకు పైనున్న ఆకాశం యొద్ద చేరి దాని కొరకు ఆకాశ ద్వారములు విప్పవలనని అడుగుదురు. అప్పుడు ఆకాశ ద్వారములు విప్పబడును. ద్వారం యొద్దనున్న దేవదూతలు వారితో పాటు తమపైనున్న ఆకాశం వరకు గౌరవార్థం దాని వెంట వచ్చెదరు. తర్వాత దేవదూతలు దానిని 7వ ఆకాశమునకు తీసుకొని పోవుదురు. అప్పుడు దేవుడు, నా భక్తుని కర్మపత్రము ఇల్లీయునులో నుంచండి, దానిని తిరిగి భూమికి తీసుకొని పోండు. ఎందుకన నేను మానవులను మట్టిలో సృష్టించి తిని దాని అందే వారి నుంచెదను, దాని నుండే 2వసారి వారిని లేపెదను అని సెలవునొసంగను. ఆ తర్వాత ఆ ఆత్మను తిరిగి వాని దేహంలో నుంచబడును. అప్పుడు 2 దైవదూతలు సమాధిలోకి, అంటే అప్పటి వరకు సమాధిలోనే ఆత్మ వస్తుంది.
అప్పుడు ఆ ఇద్దరు దైవదూతలు సమాధిలోకి వస్తారు. మున్కిర్ నకీర్ వచ్చి అతనిని కూర్చుండబెట్టి, నీ యొక్క ప్రభువు ఎవడు అని ప్రశ్నించును. అప్పుడు అతడు, అల్లాహ్ నా ప్రభువు అని పలుకును. అప్పుడు వారిద్దరూ, నీ మతం ఏది అని ప్రశ్నిస్తారు. అప్పుడు నా మతం ఇస్లాం అని పలుకును. ఆ తర్వాత వారిద్దరూ, నీ యొద్దకు వచ్చిన ప్రవక్త ఎవరు అని ప్రశ్నించును. అప్పుడు ఆయన, హజరత్ ముహమ్మద్ ప్రవక్త అని అతను సమాధానం ఇచ్చును. అప్పుడు ఆయన, నేను దేవుని గ్రంథమును పఠించి అతనిని విశ్వసించి మనస్పూర్వకంగా నమ్మితిని అని సమాధానం ఇచ్చును. అప్పుడు ఆకాశం నుండి, నా భక్తుడు సత్యం పలికెను కావున అతని కొరకు స్వర్గపు పరుపులు పరచండి, వానికి స్వర్గ వస్త్రములు ధరింపజేయురు, స్వర్గం వైపునకు అతనికై ద్వారం విప్పుడు అని దేవుని సెలవంగను. ఆ తర్వాత అతనికి స్వర్గము నుండి గాలి వీచును, దాని సువాసన వచ్చును. అతని చూపుల మేర వరకు అతని సమాధి విశాలమగును. అతని యొద్దకు సుందరమైన ముఖములు గల మంచి దుస్తులు సువాసన గల ఒక వ్యక్తి వచ్చి, నీవు ఆనందం కలిగించినట్టి వస్తువులను గురించి నీవు సంతతింపుము, నీతో వాగ్దానం చేయబడిన దినం ఇదియే అని పలుకును. అప్పుడు ఆ భక్తుడు, ఓ నా ప్రభువ, నేను నా వారి యొద్దకును నా సొత్తు యొద్దకును తిరిగిపోవుటకు గాను తీర్పు దినము వచ్చినట్లు చేయుము. ఓ నా ప్రభువ, తీర్పు దినము సిద్ధపరచుము అని పలుకునని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. ఇప్పుడు విశ్వాసకి ప్రాణము మంచి ముఖములు గల దేవదూతలు వచ్చి ప్రాణం తీశారు. ఆ తర్వాత ఇల్లీను అనే దానిలో అతని యొక్క ఆత్మను భద్రపరిచారు. సమాధి యొక్క బాధలు అనేది ఆయనకు ఏం లేవు విశ్వాసకి. మున్కిర్ నకీర్ అనే దైవదూతలు మన రబ్కా, మన దీన్కా, మన నబీకా అనే ప్రశ్నలకు అడిగిన అన్ని సమాధానాలు చెప్పాడు. అతని కోసం స్వర్గపు పరుపు పలచమని అల్లాహ్ నుండి ఆజ్ఞ వచ్చినది. ఆయన అతి తొందరగా తీర్పు దినం కావాలని ప్రభువుకు వేడుకున్నాడు. విశ్వాసి యొక్క చావు ఇంత సంతోషంగా, ఇంత మంచిగా ఆయన సంతోషంగా ఉన్నాడు విశ్వాసి చావుతో. అందరూ మంచిగా నమాజులు చేస్తూ, నమాజులు ఆచరిస్తూ అల్లాహకు భయభక్తులతో బతకమని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.